హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ద్వారా రిలీజ్ చేయబడిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 01/2024కి కార్యజండం అనేది ఇష్యూ చేయడం జరిగినది. అనగా 01/2024 నోటిఫికేషన్లో కొన్ని రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది ఒక పర్టికులర్ పోస్ట్కి సంబంధించి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ముందుగా ఏదైనా ఒక వెబ్సైట్ google.com లేదా ఏదైనా వెబ్సైట్లో మనకి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ వెబ్సైట్ తెలిస్తే బాగుంటుంది. కాబట్టి దాని వెబ్సైట్ తెలియకపోతే ఇక్కడ గూగుల్లో కొట్టేస్తే మనకి ఇలా కంపెనీ వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే కార్యజండం ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని తెలుసుకోవాలంటే క్యారియర్స్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 02/2024 నోటిఫికేషన్. సో 02/2024 నోటిఫికేషన్ పూర్తి సమాచారము అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని అందరూ కూడా చాలామంది చూసి అప్లై చేసుకుంటూ కామెంట్స్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో మాత్రము 01/2024 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కార్యజండం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. కార్యజండం టు నోటిఫికేషన్ నెంబర్ 01/2024. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏందనేది చూడాలి. అడిషనల్ రూల్స్ ఇచ్చారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా రూల్స్ ఇచ్చారు. సో దాన్ని చూద్దాం ఇక్కడ. సో ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే యాక్చువల్లీ సో ఒక పర్టికులర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూద్దాము. సో ఇది డీటెయిల్డ్ నోటిఫికేషను. సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ మనం ఆల్రెడీ వీడియో రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ అనే వాళ్ళు ఉన్నారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ పోస్టులు 139 ఉన్నాయి. ఇలా రిజర్వేషన్స్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఎలిజిబిలిటీలో యాక్చువల్ ఇక్కడ మనకి బీఈ బీటెక్ క్వాలిఫై అయి ఉండాలి. బీఈ బీటెక్ మైనింగ్ బ్రాంచ్లో క్వాలిఫై ఉండాలి, మైనింగ్ ఇంజనీరింగ్లో క్వాలిఫై ఉండాలని ఇచ్చారు ఇక్కడ. సో ఇవి వేరే పోస్టులు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో మాత్రం అవసరం లేదు. సో ఇక్కడ ఈ కార్యజండంలో ఏమి ఇచ్చారో చూద్దాము. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ లింక్, ఇది కార్యజండము. సో ఈ కార్యజండంలో ఏమి ఇచ్చారో అంటే సో సేమ్ నోటిఫికేషన్ మనకి ఈ నోటిఫికేషన్ 23 ఫిబ్రవరి రోజున మనకి పబ్లిష్ చేయడం జరిగింది నోటిఫికేషన్. సో దీంట్లో మనకి ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ E2 గ్రేడ్ పోస్ట్ మెన్షన్ అట్ సీరియల్ నెంబర్ 1 ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ఆఫ్ SCCL. సో ఇది 01/2024 నోటిఫికేషన్. ఇది సీరియల్ నెంబర్ 1. ఇగో సీరియల్ నెంబర్ 1. సీరియల్ నెంబర్ 1లో మనకి ఏమి ఇచ్చారు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హు ఆర్ పర్సూయింగ్ BE BTech BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ ఆల్సో గివెన్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ E2 గ్రేడ్ ఆఫ్ ది నోటిఫికేషన్ 01/2024 సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ BE BTech ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. ఇంతకుముందు అయితే మనకి కంపల్సరీగా పాస్ అయి ఉండాలనేది రిక్వైర్మెంట్ లేదా ఎలిజిబిలిటీ కండిషను. బట్ ఇక్కడ మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా పాస్ అవ్వబోయే స్టూడెంట్స్ అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఫిబ్రవరిలో ఇష్యూ చేశారో అప్పటికి ఫైనల్ ఇయర్లో ఉండి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతూ వాళ్ళు ఒకవేళ పాస్ అవుతాము, మేము అప్లై చేసుకోలేకపోయాము అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ వాళ్ళకి ఎలా ఉండాలి ఇక్కడ కండిషన్ ఎలిజిబిలిటీ అంటే they should submit provisional pass certificate and marks memo with 60% marks. Provisional pass certificate and marks memo with 60% of marks. Original degree అవసరం లేదండి. provisional pass certificate and marks memo combined marks memo అంటారు కదా, CMMI అంటారు. సో ఆ మెమో ఉండాలి. దాంట్లో 60% మార్క్స్ తోటి వాళ్ళు పాస్ అయినట్టు ఉండాలి. SC STకి అయితే 5% రిలాక్సేషన్ ఇచ్చారు. బట్ ఆ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అంటే 31/7/2024. ఇది ఏదైతే PC ప్రొవిజనల్ సర్టిఫికేట్ మార్క్స్ మెమో ఉందో ఇవి 31/7/2024 నాటికి వాళ్ళు పాస్ అయినట్టు సబ్మిట్ చేస్తూ ఉండాలి. టు ది జనరల్ మేనేజర్ వెల్ఫేర్ R&C. ఎవరికి సబ్మిట్ చేయాలి? టు ది జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ RC SCCL హెడ్ ఆఫీస్ కొత్తగూడెం. ఫెయిలింగ్ విచ్ క్యాండిడేచర్ ఫర్ ది పోస్ట్ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఆటోమేటికలీ వితౌట్ ఎనీ కరస్పాండెన్స్. ఒకవేళ మీరు అప్లై చేసుకొని ఉంటే నేను అప్లై చేశాను, నాకు ఎలిజిబిలిటీ ఉందో లేదో అనే సందేహంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని బట్టి క్లారిఫై చేసుకోవచ్చు. ఏంటంటే మీకు PC అండ్ మార్క్స్ మెమో అనేది 31/7/2024 నాటికి మీ చేతిలో ఉందంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ రాసేసి మీరు ఈ జాబ్ కొట్టడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే.
ఓకే, ఇంకా అప్లై చేయని వాళ్ళకి కూడా అప్లికేషన్కి మనకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో అప్లై చేయని వాళ్ళు ఫైనల్ ఇయర్ ఫిబ్రవరిలో ఉండి ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఆల్రెడీ మేము మనకి జూలై 31 నాటికి వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ 12 noon to 12 noon and 30 అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇచ్చారు. యాక్చువల్లీ 13 నుంచి 19 వరకు అంటే మనకు ఒక 1 week టైం ఇచ్చారు. బై 5 PM 13 నుంచి 19 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తారు. అండ్ నీడ్ టు అప్లోడ్ ఏ స్టడీ సర్టిఫికేట్ సైన్డ్ బై ది. సో వీళ్ళు బోనాఫైడ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నీడ్ టు అప్లోడ్ ఏ స్టడీ సర్టిఫికేట్ అన్నా, బోనాఫైడ్ అన్నా, స్టడీ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ అన్నా, బోనాఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ అన్నా, ఇలా ఏ రకమైన పేరుతో చెప్పినా కూడా అది సేమ్ స్టడీ సర్టిఫికేట్ సైన్ బై ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ ప్రిన్సిపల్ తోటి యాజ్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ది కోర్స్. సో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అన్నట్టుగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పీరియడ్లో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మనకి ఇంకా సో లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఇంక ఇన్ఫర్మేషన్ కోసం అప్లై చేసుకోవడం కోసం లింక్ ఇది. ఓకే, సో ఇది అప్లై చేసుకోవడానికి లింకు మనం ఆల్రెడీ చూపించాము వీడియో స్టార్టింగ్లోనే. మనం ఈ నోటిఫికేషన్ రావడానికి కోసమే అది చూసాము. ఇంకా మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా చేంజ్ అయినాయా అంటే ఏమీ చేంజ్ లేవు, మిగతా అన్నీ కూడా సేమ్. సో ఇది కారిజెండం అనేది 01/2024 నోటిఫికేషన్ సంబంధించి ఇష్యూ చేయడం జరిగింది. సో మైనింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫిబ్రవరిలో ఎవరైనా ఉండింటే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఫిబ్రవరి నాటికి ఫైనల్ ఇయర్లో ఉండి ఇప్పుడు వాళ్ళు పాస్ అయినాము అనే బాధపడకంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీరు అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలోనే మనం ఇంకో సమాచారం కూడా చెప్పాలనుకుంటున్నాము. మన 02/2024 నోటిఫికేషన్కి సంబంధించి కూడా మనం ఎలా అప్లై చేయాలి ఏందనేది, నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారము, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే 01/2024కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ 01 వీడియో లేకపోయిన పక్షంలో కూడా మీరు 02/2024 నోటిఫికేషన్లో ఎలాగైతే అప్లై చేయాలో సేమ్ ప్రాసెస్ ఉందండి. సో అదే ప్రాసెస్ ఇక్కడ. సో మీరు అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో సింపుల్గానే ఉంది, ఇక్కడ ఏం పెద్ద మ్యాటర్ ఏం లేదు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారంటే ఇక్కడ మనకు ఒకటే ఇచ్చారు ఎలిజిబిలిటీ. మిగతా పోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్ లింక్ అనేది అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు మాత్రం ఛాన్స్ లేదు. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిలప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేయడంలో మన కామెంట్స్ రూపంలో ఈ వీడియో కామెంట్స్ రూపంలో అడిగితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఓకే, మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీ ఇంట్లో ఎవరైనా అడ్మిషన్స్, పాలిటెక్నిక్ అడ్మిషన్స్, ఇంజనీరింగ్ అడ్మిషన్స్, రకరకాల అడ్మిషన్స్ ఉంటాయి కదా, ఐసెట్ అడ్మిషన్స్, ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనము వీడియోస్ రూపంలో సమాచారం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సంబంధించిన పై చదువులకు సంబంధించిన స్కాలర్షిప్స్ అప్లికేషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మంత్లీ ఏవైతే రిలీజ్ అవుతుంటాయో వివిధ వెబ్సైట్లో అవన్నీ కూడా మనం సమాచారం సేకరించి వీడియోస్ రూపంలో ఎలా అప్లై చేయాలి ఏంటనేది, తర్వాత కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ అన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీ ఇంటిలో ఉన్న అందరికీ కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిక్రూట్మెంట్ అప్లికేషన్.